Good morning, students. How are you all? I hope all you are all doing good and some. బాగున్నారు కదండి అందరూ. లాస్ట్ టైం ఏం చూసామండి? లాస్ట్ వీక్ టాపిక్లో పార్ట్ 2 ప్లాంట్స్ అరౌండ్ అస్ చూసాం కదా. సో ఈ ప్లాంట్స్ అరౌండ్ అస్లో మనకు లీవ్స్ ఏంటి, స్టెమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇవాళ అవర్ న్యూ టాపిక్ కమింగ్ టు హియర్ పార్ట్ 3. అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్లవర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. Flowers is the reproductive part in the most of the plants. రీప్రొడక్టివ్ అంటే ఏంటి? మీ అమ్మమ్మ నుంచి ఎవరు వచ్చింటారు? మీ మమ్మీ వచ్చింటారు. మీ మమ్మీ నుంచి ఎవరు వచ్చింటారు? మీరు వచ్చింటారు. సో మీ నుంచి నెక్స్ట్ జనరేషన్ అనేది వస్తుంది. సో రీప్రొడక్టివ్ ఎక్కడి నుంచి రీప్రొడక్టివ్ చేసుకుంటూ వస్తుందంటే మీ అమ్మమ్మ నుంచి మీ మమ్మీ వచ్చింది, మీ మమ్మీ నుంచి మీరు వచ్చారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ప్లాంట్ ఎవరంటే మెయిన్ పార్ట్ ఎవరు? మీ అమ్మమ్మ. సో ఇలా రీప్రొడక్టివ్ అంటే ఒకరి నుంచి ఒకరు వస్తూనే ఉన్నారా లేదా? అలాగా దాన్ని ఏమంటారు? రీప్రొడక్టివ్. రీబర్త్ అంటే ఒకరికి మళ్ళీ మనం ఏమిస్తున్నాం? లైఫ్ని ఇస్తున్నాం. దీన్ని ఏమంటారు? రీప్రొడక్టివ్. There are variety of flowers that differ in the shape, size, color and smell. చాలా కూడా మనకు ఫ్లవర్స్లో కానివ్వండి, సైజులో కానివ్వండి అన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఒక మామూలుగా మనము జాస్మిన్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. జాస్మిన్ అంటే మల్లెపువ్వు చాలా చిన్నగా ఉంటుంది. అదే మనము తామర పువ్వు చూస్తే ఎలా ఉంటుంది? కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకోటి మందారం పువ్వు చూస్తే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్లవర్స్ జనరలీ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ బట్ నాట్ ఆల్ అట్రాక్ట్ బై ద నెక్టార్ ఇన్ సమ్ ఫ్లవర్స్. నెక్టార్ ఎక్కడి నుంచి వస్తుంది? నెక్టార్ అంటే ఏదైనా ఒక ప్లాంట్ ఒక ఫ్లవర్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, తీయగా హనీ లెక్క వస్తుంది. ఎలా? దాన్ని ఏమంటారు? ఆ స్వీట్ సబ్స్టాన్స్ని నెక్టార్ అంటారు. సో ఈ నెక్టార్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? బీస్, బటర్ఫ్లైస్ అండ్ హమ్మింగ్ బర్డ్స్. హమ్మింగ్ అంటే ఏంటి? హమ్మింగ్ అంటే ఏంటి? హమ్మింగ్ అంటే ముక్కుతోనే వాడతాం అనమాట. ముక్కుతో మాట్లాడతాం, ముక్కుతో ఎక్స్ప్రెషన్ చూస్తాం. ముక్కుతో ఎలా ఇస్తారు మేడం? మీరు పలు చెప్తారు. ముక్కుతోనే హమ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారు? హమ్మింగ్ బర్డ్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో బీస్ అంటే ఏంటి? హనీ బీస్ చూస్తుంటాం, నార్మల్ బీస్ చూస్తాం, బటర్ఫ్లైస్ చూస్తాం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఫ్లవర్స్లో నెక్టార్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అవి సెల్ఫ్ పాలినేషన్ మెథడ్ ఉంటాయి. నెక్స్ట్ పాలినేషన్ మెథడ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అవి మీకు ఇప్పుడు అవసరం లేదు. 6th 7th వెళ్ళినప్పుడు మీకు పాలినేషన్ ఏంటి, సెల్ఫ్ పాలినేషన్ ఏంటి, అసలు ఎలా రీప్రొడక్టివ్ అవుతాయి, ఇవన్నిటి గురించి మీరు అక్కడ కొంచెం మెచ్యూర్ అయింటారు కాబట్టి అక్కడ మీకు డీటెయిల్గా తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రూట్స్. ఫ్లవర్స్ డెవలప్ ఇంటూ ఫ్రూట్స్. ఫ్లవర్స్లో నుంచే మనకి ఏమొస్తుంది? ఫ్రూట్ అనేది వస్తుంది. ఫ్రూట్స్ కంటైన్ సీడ్స్ విచ్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్. ఇప్పుడు దానిమ్మ ఉంటుంది. దానిమ్మలో ఏం చేస్తాం? కొన్ని విత్తనాలు తీసేసి లోపల ఉంటాయి కదా సీడ్స్, అవి తీసి పూడ్చిపెట్టామనుకోండి, అక్కడి నుంచి మనకి ప్రోమోగ్రనేట్ మనకేమొస్తుంది? ట్రీ అనేది వస్తుంది. సీతాఫలం ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి ఫాస్ట్గా. నేను చెప్పేలోపల మీరు చెప్పారు. సీతాఫలాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు మేడం? సీతాఫలము. సీతాఫలం అంటే సీత అంటే వింటరు, ఫలం అంటే ఏంటి? వింటర్ ఫ్రూటా మేడం? అబ్బా ఏం మీరు అవునాయన ఇంగ్లీష్కి ఎలా మార్చేస్తున్నాం అంటే అలా మార్చేస్తున్నాం, అంతే కదా. సో సీతాఫలం ఏమంటారు అంటే కస్టర్డ్ యాపిల్ అంటారు. యాపిల్ని మరి తెలుగులో ఏమంటారు మేడం? మీరు భలే ఉన్నారు. యాపిల్ని తెలుగులో ఏమంటారు మేడం? మీరే చెప్పాలి. మరి ఏమంటారో మీ పేరెంట్స్ని కనుక్కొని ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీడియో చూస్తున్నారా లేదంటే నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా. వీడియో చూసిన ప్రతి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? నాకు వాట్సాప్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు మెసేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారని నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో యాపిల్ని తెలుగులో ఏమంటారో మీరు కనుక్కొని నాకు చెప్పండి. సో ఫ్రూట్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్లో ఉన్న సీడ్స్ నుంచి మనకు కొత్త ఫ్లవర్స్ అనేవి, కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వేర్ టు ప్లాంట్స్ కమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ప్లాంట్స్ వస్తాయి? ప్లాంట్స్ జనరలీ కమ్ ఫ్రమ్ సీడ్స్. సీడ్స్ నుంచి మనకు ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఆల్ ద సీడ్స్ ఆర్ నాట్ లైక్, సమ్ ఆర్ బిగ్ అండ్ సమ్ ఆర్ స్మాల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆన్ ద ట్రీ. సో అన్ని సీడ్స్ ఒకేలాగా ఉండవు. మన చేతులు చూసారా? 5 వేలు ఒకేలాగా ఉన్నాయా? ఈ చేయి కొంచెం తక్కువ ఉంది, ఈ చేయి కొంచెం వేలు కొంచెం పొడవు ఉంది, ఈ వేలు ఇంకా తక్కువ ఉంది, ఇది ఇంకా చిన్నగా ఉంది, ఇది ఇంకా అన్నిటికంటే చిన్నగా ఉంది. సో వీటికి చేసే పనులు ఇవి చేస్తాయి. అన్నీ ఒకేలాగా ఉండాలని రూల్ లేదు. వాటికి తగిన పనులు వాటికి ఉంటాయి. అలాగే సీడ్స్లో కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. సమ్ సీడ్స్ ఆర్ ఎడియబుల్ ఇన్ మిల్లెట్స్ లైక్ జోవార్, బాజార్ అండ్ రాగి. సీడ్స్ ఆర్ గ్రోన్ ఆన్ ద స్ప్రింకిల్. సో ఈ సీడ్స్ కొన్ని చాలా
చాలా యూస్ఫుల్ అనమాట. జోవార్ అంటే చాలామందికి జొన్నలు తెలియదు. జొన్న సంగటి తింటున్నారా అందరూ? జొన్న సంగటి, రాగి సంగటి ఖచ్చితంగా తినాలి. తింటే ఏమవుతుంది, బాడీ అనేది స్ట్రెంత్ అవుతుంది. రాగి సంగటి తిని 105 years 150 years బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకి రాగి సంగటి బ్లాక్గా ఉంటుంది మేడం, వద్దు మేడం. చూసారా, కలర్ని బట్టి టేస్ట్ అప్పుడే డిసైడ్ చేస్తాం. కలర్ని బట్టి మనకు చూడగా ఐస్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకు పవర్ఫుల్ అంటే చూడగానే అట్రాక్ట్ అయిపోతాయి. మంచా చెడా ఏమి లేదు, చూడగానే అట్రాక్ట్ అయిపోతాయి. అక్కడికి వెళ్ళగానే అది చేయడం తెలిసిందనుకోండి, అట్రాక్ట్ అయిపోయి కదా తీసుకుందాం, ఏమవుద్ది, గోబీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, రెడ్ కలర్, రోజు తిను ఏమవుద్ది, ఒక 1 week కల్లా ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుద్ది, లోపల అపెండిక్స్ వస్తాయి, వెళ్ళి రిమ్స్లో కూర్చొని ఆపరేషన్ చేయించుకుంటావు, 1 month స్కూల్కి రావు, క్లాసెస్ పోతాయి, 1 month తర్వాత ఏం చేయాలి, బుక్కులన్నీ రాయాలి, బుక్కులన్నీ రాసిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ పెడతారు ఖచ్చితంగా. ఆ ఎగ్జామ్స్ అన్ని చదివేలోపు తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తే ఏం కావాలి, మన స్వెట్స్ వస్తాయి, స్వెట్స్ వస్తే సైట్ వస్తే తలనొప్పి వస్తుంది ఎక్కువసేపు చదివితే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన ఇష్టమును కంట్రోల్ చేసుకోవట్లేదు. చూసింది ప్రతిదీ మనకు కావాలి, అది మంచిగా చెడా ఏమీ లేదు, అన్నీ తినేయడమే, అన్నీ కావాలనుకుంటే. కానీ మంచి వాటిని మాత్రం దూరం చేస్తున్నాం. ఎందుకు, రాగులు నల్లగా ఉంటాయి మేడం, రాగం దేవతారు, మీరు భలే ఉన్నారే, ఇవన్నీ తాగం, ఇవన్నీ చేయం కాబట్టి. సో మనం మంచి తీసుకోకుండా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఏంటి జిల్లేడు ఆకు విత్తనాలు వేసి యాపిల్ చెట్టు రావాలని ఎప్పుడు అనుకోకూడదు. యాపిల్ విత్తనం వేసి యాపిలే రావాలనుకోవాలి, అంతేగాని ఒక విషం వేసి ఒక పాయిజన్ సీడ్ వేసుకొని మంచి ట్రీ రావాలంటే ఎప్పటికీ రాదు. మన హెల్త్ కూడా అంతే, మనం ఏదైతే ఇస్తామో అదే మనం తిరిగి కోస్తాం. అంటే మనం ఏదైతే లోపలికి పంపిస్తామో అదే మనకు బయటకు వస్తాం. అలా కాకుండా గోబీ తిని మనకు మంచి హెల్త్ రావాలంటే రాదు. గోబీ అంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, చెదారం సాసులన్నీ వేస్తారు ఎప్పుడెప్పుడు, మళ్ళీ దాని మీద ఆనియన్స్ ఒకటి, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది, లోపల ఎన్ని పాడవుతుంది, నాకు చెప్పాను కదా. సో అలాగా మంచి ఫుడ్ తీసుకోండి, రాగి తినండి, రోజు వీక్లో ఒక 2-3 days మీరు రోజు తిన్న ప్రాబ్లం లేదు, రాగి సంగటి తినండి, జోవార్ రోటీ అంటే జొన్న రొట్టె తినండి, ఆయిల్లెస్, మంచి హెల్త్ ఉంటుంది, మంచిగా మంచి గ్రెయిన్ ఉంటుంది, నెక్స్ట్ స్ట్రెంత్ కూడా వస్తుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ బై విచ్ ఎ న్యూ ప్లాంట్ గ్రో ఫ్రమ్ సీడ్ ఈస్ కాల్డ్ జర్మినేషన్. టేక్ డౌన్. జర్మినేషన్ అంటే ఏంటి, సీడ్ నుంచి కొత్త ప్లాంట్ వస్తుంది, అంతే, అయిపోయి జర్మినేషన్ అంటే ఇంకేం లేదు అక్కడ. మీరు దానికి బుక్కులు పెట్టుకుని వాట్ ఈజ్ మీన్ బై జర్మినేషన్, జర్మినేషన్ ఈజ్ ద సీడ్ గివింగ్ ప్లాంట్, ఇలా చదవాల్సిన అవసరం లేదు. మీరు కాన్సన్ట్రేషన్గా విన్నారనుకోండి, సగం స్టడీస్ ఇక్కడే ఉంటాయి, సగం వర్క్ బుక్ పార్ట్ ఇక్కడే, సగం ఏంటి ఫుల్ ఇక్కడే ఉంటుంది. ఇంకా టెక్స్ట్ బుక్లో నేను మళ్ళీ వర్క్ బుక్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, ద ప్రాసెస్ బై విచ్ ఎ న్యూ ప్లాంట్ గ్రోస్ ఫ్రమ్ ఎ సీడ్, ఎక్కడైతే మనకు సీడ్ నుంచి న్యూ ప్లాంట్ వస్తుందో దాన్ని ఏమంటారు, జర్మినేషన్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై జర్మినేషన్, ద ప్రాసెస్ బై విచ్ ఎ న్యూ ప్లాంట్ గ్రోస్ ఫ్రమ్ ఎ సీడ్ ఈస్ కాల్డ్ జర్మినేషన్. టేక్ 3 healthy beans and tie these beans into a piece of wooden. Keep the piece of wooden beaker in such a way on one seed is completely in water, in middle of is immersed in water and upper one is in air. Show the diagram. Keep this arrangement as shown for 3 or 4 days. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఏంటంటే ఒక బీకర్ తీసుకోండి, మీరు తీసుకోండి, నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. ప్రజెంట్ నాకు ఇక్కడ బీకర్ ఎక్కడ లేదు కాబట్టి. ఓకే, ఇలా ఉంటే ఒక బీకర్ కానీ ఒక పార్ట్ కానీ, బీకరే తీసుకోండి, దానికి మధ్యలో ఒక వుడెన్ పీస్ మీకు కనిపిస్తుందా, ఇలా ఒక వుడెన్ పీస్ పెట్టండి. ఇక్కడ 3 beans అంటే బీన్స్ తెలుసు కదండి, కిడ్నీ బీన్స్ కాల్చి మళ్ళీ దాంట్లో ఒక డౌట్, ఏ బీన్స్ తీసుకోవాలి మనం, కిడ్నీ బీన్స్ నార్మల్ బీన్స్, ఏ బీన్స్ అన్న తీసుకోండి. సో ఒక బీన్స్ మాత్రం ఇట్లా వాటర్లో ఇన్సర్ట్ చేయండి, ఇంకోటి మిడిల్ ఆఫ్ ద వాటర్కి మధ్యలో ఇన్సర్ట్ చేయండి, కొంచెం పైకి ఉంటుంది, ఇంకోటి ఎయిర్ అంటే మొత్తం మనం ఈ వుడెన్ స్టిక్ బయట ఉంటుంది కదమ్మా, సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ ఇన్సర్ట్ చేయండి ఆ బీన్ని. మీకు అర్థమవుతుందా, ఒక బీకర్ తీసుకోండి, దాని నిండా వాటర్ ఫిల్ చేయండి, ఒక బీన్ సీడ్ అయితే మొత్తం వాటర్లో పెట్టండి, ఇంకోటి అయితే వాటర్కి కొంచెం ఇంకా అప్పర్ లెవెల్ అయితే వాటర్ అయిపోతుంది అనే లెవెల్లో ఇక్కడ పెట్టండి, ఇంకోటి మొత్తం అవుట్ సైడ్ పెట్టండి. అవుట్ సైడ్ అంటే వాటర్కి టచ్ కాకుండా ఓన్లీ ఎయిర్కి ఉండేటట్లు పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక 3 to 4 days వదిలేయండి. You will observe that the germination takes place in the middle seed only. Why? ఎందుకు ఈ మిడిల్ సీడ్లోనే జర్మినేషన్ అని అంటే ఇక్కడే న్యూ ప్లాంట్ అనేది వస్తుంది, ఎందుకు ఇక్కడ కింద రాదు, మీరు చెప్పాలి. లెసన్ బాగా వినింటే చెప్పాలి, ఖచ్చితంగా చెప్తారా, పేరెంట్స్కి చెప్తున్నారా, లేదు మేడం మీరే చెప్పండి మాకు తెలియదు అంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా, ఈ సీడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం వాటర్లోకి సింక్ అయింది, అంటే ఇక్కడ ఎయిర్ పోదు, సన్లైట్ రాదనమాట.
సో ఈ అప్పర్ సీడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఏమైంది, ఓన్లీ సన్లైట్కే ఉంది, నీకు వాటర్ లేదు, ఇంకోటి ఏం లేదు, సన్లైట్ ఉంది, నెక్స్ట్ ఎయిర్ ఉంది, వాటర్ మాత్రం లేదు. సో వాటర్ లేకుంటే జర్మినేషన్ ఉంది కాదు. ఇది లాస్ట్ సీడ్లో ఏముంది, ఓన్లీ వాటర్ ఉంది, సన్లైట్ లేదు, ఎయిర్ లేదు. కానీ ఈ మిడిల్ సీడ్లో ఏదైతే ఉందో ఇక్కడ సన్లైట్ ఉంది, అర్థమవుతుందా మీకు, సన్లైట్ ఉంది, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది. సో ఈ మూడింటికి బేస్ చేసుకుంటే మిడిల్ దానికి జర్మినేషన్ వస్తుంది. ఎందుకంటే 3 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, సన్లైట్ ఉంది, ఈ 3 ఉన్నాయి కాబట్టి అక్కడ జర్మినేషన్ అనేది టేక్ ప్లేస్ అయింది. పైన వాటికి ఓన్లీ ఎయిరే ఉంది, కింద వాటికి ఓన్లీ వాటరే ఉంది, మిడిల్ వాటికి అయితేనే 3 థింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ జర్మినేషన్ అనేది వచ్చింది. అర్థమైందా మీకు ఎక్స్పెరిమెంట్? యా. Water, air and suitable temperature are necessary for the seed germination. కాబట్టి సీడ్ జర్మినేషన్ కావాలంటే వాటర్, ఎయిర్ అనేది చాలా అవసరం. ఫర్టైల్ సాయిల్, సాగు భూమి. ఫర్టైల్ సాయిల్ అంటే ఏంటి చూద్దాం. Promote seed generation and growth of the seedling. Earthworms improve fertility of the soil by adding nutrients and making it porous. So earthworms are called friends of farmers. Earthworms అంటే ఏంటి, వానపాములు అంటారు కదా. సో అవి ఏం చేస్తాయి, మనకు కల్టివేట్ చేస్తాయి అన్నమాట భూమిని, ఇంకా ఎక్కువగా ఫర్టైల్. ఇప్పుడు భూమి ఫర్టిలిటీ అంటే ఏంటి మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, మనకు ఫీల్డ్స్లో బాగా బాగా మనకు మొక్కలని బాగా పెరగాలంటే మనకు ఫర్టిలిటీ బాగా బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉండాలి, సాయిల్ స్మూత్నెస్ ఎక్కువ ఉండాలి, వాటర్ పోగానే లోపలికి ఎక్కువగా తీసుకునేటట్టు ఉండాలి. అలా కాకుండా డ్రై అన్ఫర్టైల్ సాయిల్ అనుకోండి, అక్కడ మనకు మొక్కలు అనేవి పెరగవు. కానీ ఈ ఎర్త్వర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమిని ఏం చేస్తాయి, ఇంకా ఫర్టైల్గా చేస్తాయి, అంటే ఇంకా క్లీన్గా చేస్తాయి, ఇంకా నీట్గా చేస్తాయి, ఇంకా మంచిగా ఫర్టిలిటీని తెస్తాయి. కాబట్టి ఈ ఎర్త్వర్మ్స్ని ఏమంటాము, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్కి ఇవి ఫ్రెండ్స్ అంటాము. The seeds grown into the new plants in the suitable conditions. చెప్పాను కదా, సూటబుల్ కండిషన్స్ అంటే వాటర్ ఉండాలి, సన్లైట్ ఉండాలి, నెక్స్ట్ ఆక్సిజన్, ఎయిర్ ఉండాలన్నమాట. Oxygen to normal air. If all the seeds germinate very close to the parent plant, the seedling may not survive due to the competition of light, space and nutrients among themselves. So the seeds move away to the distant places through the different means, wind, animals and explosion of the same fruits in the seed differentials. అంటే సీడ్ డిస్ప్లాన్ అంటే ఏంటంటే అన్నీ మనం అక్కడక్కడే వేయం కదా, సీడ్స్ అన్నీ ఒక దగ్గరే వేస్తామా, వేయం కదా. ఫార్మర్ ఎప్పుడైనా మీరు గమనించారా, సీడ్స్ ఇలా చల్లుతూ ఉంటారు, అంటే ఇలా ఇలా స్పేస్తో చల్లుతూ. ఎందుకు అలా చల్లుతారు అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అన్నీ ఒకే దగ్గర వేసారనుకోండి, అన్నిటికీ ఒకటేసారి అక్కడ సన్లైట్, వాటర్ అవన్నీ సఫిషియెంట్గా అందవు. కొన్నిటికి కరెక్ట్గా అంతాయి, కొన్నిటికి కరెక్ట్గా అందవు. లోపలికి ఫార్మర్ వెళ్ళి చేతిలో పెట్టుకుని చూడు కదా, ఆయన తీసుకొని చూడలేదు కదా. కాబట్టి ఏం చేస్తారు ఆయన, సీడ్ డిస్ప్లాస్ అంటే ఇలా చల్లుతూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడినప్పుడు వాటికి సరిపోయినంత అమౌంట్ సఫిషియెంట్గా ఏవైతే ఉన్నాయో సన్లైట్ కానీ, దాని తర్వాత వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఇవన్నీ సఫిషియెంట్గా సరిపోతాయి. అలా కాకుండా ఒక 100 సీడ్స్ కలిపి ఒకే చోట పడితే అక్కడ సరిపోయిన సన్లైట్ కానీ, వాటర్ కానీ అక్కడికి ఉండదు. అర్థమవుతుందా మీకు? సో దాన్ని ఏమంటారు, అందుకే ఫార్మర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, ఇలా చల్లుతూ ఉంటారు. ప్రతిదీ సైన్సే, మనం చూడాలి, తెలుసుకోవాలి. కానీ ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోం కదా. ఎందుకు మేడం, 3rd క్లాస్ 4th క్లాసే కదా, 4th క్లాస్ నుంచి తెలుసుకుంటే నువ్వు అప్పటికి ఇంకా మీద అవ్వదు. నెక్స్ట్ విండ్, వాటర్, అనిమల్స్ అండ్ ఎక్స్ప్లోషన్. సో విండ్ అనేది చాలా అవసరం, వాటర్ అనేది జర్మినేట్ అవ్వడానికి అవసరం, అనిమల్స్, ఎర్త్వర్మ్ కూడా అనిమలే కదా. సో ఈ అనిమల్స్ ఏం చేస్తాయి, కల్టివేట్ చేస్తాయి. ఎక్స్ప్లోషన్, దాని నుంచి మనకి ఏమొస్తుంది, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వస్తాయి. ద లైఫ్ సైకిల్ ఇన్ ఫ్లవర్స్ ప్లాంట్స్ బీయింగ్ విత్ ఎ సీడ్, ద సీడ్ విల్ స్ప్రౌట్. స్ప్రౌట్ అంటే ఏంటి, సో ఫస్ట్ సీడ్లా ఉంది, వీటి నుంచి చిన్న మొక్క వస్తుంది, దీన్ని ఏమంటారు, స్ప్రౌట్ అంటారు. అండ్ ప్రొడ్యూస్ ఎ టినీ ప్లాంట్ ఈస్ కాల్డ్ సీడ్లింగ్. సో ఇక్కడ పైన మొక్క అంటాం కదా, దీన్ని ఏమంటారు, సీడ్లింగ్. సో స్ప్రౌట్ అంటే నార్మల్గా రాత్రంతా నానబెడతాము సీడ్స్ని, మార్నింగ్ లేవగానే స్ప్రౌట్ అయింది. స్ప్రౌట్ అంటే పైన నుంచి ఒకటి చిన్నగా ప్లాంట్, చిన్నగా మొక్కలాగా వచ్చి ఉంటుంది, దాన్ని ఏమంటామండి, సీడ్లింగ్. స్ప్రౌట్ నుంచి వచ్చే ప్లాంట్ని ఏమంటాం, సీడ్లింగ్. ద సీడ్లింగ్ విల్ గ్రో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెచ్యూర్డ్ ప్లాంట్. తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టే కానీ మనకి ఏమొస్తుందండి, ప్లాంట్ అనేది పైకి వస్తుంది. నెక్స్ట్ ద ప్లాంట్ విల్ రీప్రొడ్యూస్ బై ఫార్మింగ్ న్యూ సీడ్స్ విచ్ విల్ బిగాన్ ద నెక్స్ట్ లైఫ్ సైకిల్. సో ఆ ప్లాంట్స్ నుంచి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ నుంచి మళ్ళీ సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ మళ్ళీ మనం తీసుకెళ్ళి
పెట్టగానే మట్టిలో మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ ఇంకొత్త ప్లాంట్ వస్తుంది. సో ఇలా ప్రాసెస్ అనేది లైఫ్ సైకిల్. మనిషి పుడతాడు, ఖచ్చితంగా చనిపోతాం కదా అని చెప్పేసి తినకుండా మానకుండా ఉండేం కదా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. నేను ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఒకటి చెప్తూ ఉంటాను, మనం చనిపోయేటప్పుడు మనం సంపాదించిన ఈ ఆస్తి రాదు, మనం వేసుకున్న ఈ బట్టలు రావు, ఎన్నో బట్టలు ఉంటాయి, ఇవన్నీ రావు, మనం కొనుక్కునే గోల్డ్ రాదు, మనం వేసుకునే ఈ శరీరం కూడా, మనతో ఉండే ఈ బాడీ కూడా మట్టిలో పెట్టగానే లోపల ఏమైపోతుంది, ఎక్స్ప్లోజ్ అయిపోగానే మట్టిలో ఉండే పురుగులు, దోమలు, ఈగలు అన్నీ తినేస్తాయి మన బాడీని. లాస్ట్కి మన స్కల్ ఒక్కటే మిగులుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎప్పుడూ ఒకరి మీద కోపం, ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద జలసి ఏం ఉండకూడదు. ఎందుకంటే లాస్ట్కి మనం వెళ్ళి చనిపోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా అంతే కదా. ఎంతవరకు బ్రతుకుతాం, ఒక 80, 90, 100, 300 ఇయర్స్ బ్రతుకుతాం, వెళ్ళి చనిపోవాల్సిందే కదా. సో అలాగే లైఫ్ సైకిల్, బతుకుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ మనం చనిపోయేటప్పుడు 2 థింగ్స్ మనం ఖచ్చితంగా తీసుకెళ్తాం. మన దగ్గర ఉంటే మన మమ్మీ రాదు, మన డాడీ రాదు, మన అక్కలు రాదు, మన చెల్లి ఎవరు రాదు మనం చనిపోయేటప్పుడు లాస్ట్కి. కానీ 2 థింగ్స్ ఏంటి, మనం సంపాదించుకున్న మంచి పేరు, గుడ్ న్యూస్, కానీ గుడ్ నేమ్, నెక్స్ట్ మనతో ఉండే రెస్పెక్ట్. ఓహో పలానా వాళ్ళకి నేను చనిపోయాను అనుకోండి, సపోజ్ అనుకోండి, మేడం చనిపోతారా, వద్దు మేడం మాకు సైన్స్ చెప్పడానికి ఎవరు ఉంటారు, సపోజ్ అనుకోండి ఎవరైనా నేను చనిపోయాను అనుకోండి, ఖచ్చితంగా నా కోసం ఏడ్చేవాళ్ళు కనీసం అంటే ఒక 100స్లో అయినా ఉంటారు. ఎందుకంటే ఆవిడ మంచి టీచరు, మంచిగా చెప్పేది, మంచిగా ఉండేది మాతో అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి డబ్బులు ఇచ్చి నా గురించి నేను చనిపోతున్నాను, మీ దగ్గర మీరు డబ్బులు తీసుకోండి, నేను చనిపోయా కదా చెప్పండి అని నేను చెప్పను కదా. ఎందుకు, వాళ్ళకి ఏంటో తెలుసు ఆల్రెడీ. కాబట్టి నేను చనిపోగానే ఆ ప్రేమ అనేది, ఆ బాధ అనేది వాళ్ళు వచ్చి వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారు. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చెప్పానా, లేదు కదా. సో మనం డబ్బులతో కొనేటివి మంచి పేరు, రెస్పెక్ట్. సో ఈ రెండు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని చిన్నప్పటి నుంచి మనం రెస్పెక్ట్, వీళ్ళ పక్కన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ రెస్పెక్ట్. మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచి పేరు వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు ఉండడానికి పిల్లలుగా మనం ఇప్పటి నుంచే నేర్చుకుంటాం. Next, this series of changes in development including reproduction that occurs during the lifetime is called life cycle. Life cycle అంటే ఏంటి, డిఫరెంట్ చేంజెస్ వచ్చేదాన్ని ఏమంటారండి, డిఫరెంట్ చేంజెస్ వచ్చి రీప్రొడక్ట్ అయ్యి లాస్ట్కి చనిపోవడాన్ని ఏమంటారు, లైఫ్ సైకిల్ అనేసి అంటారు. సో వాట్ ఈస్ మీన్ బై సీడ్లింగ్ అని అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, మీకు బాగా నీట్గా గుర్తు రావాల్సింది ఏంటి, స్ప్రౌట్ నుంచి. when a sprout will germinate into a plant it is called seedling. స్ప్రౌట్ నుంచి వచ్చే ప్లాంట్ ఏమంటాము, సీడ్లింగ్ అంటాము. ఆ సీడ్లింగ్ వచ్చి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో పెడితే మనకు అక్కడి నుంచి మెచ్యూర్డ్ ప్లాంట్ అంటే ఒక మంచి ప్లాంట్ వస్తుంది. అంతే. వాట్ ఈస్ మీన్ బై లైఫ్ సైకిల్, ద రీప్రొడక్షన్ అండ్ ద ఎక్స్ప్లోషన్ అండ్ ద కొలాప్షన్స్ టుగెదర్ విత్ కాల్ దిస్ లైఫ్ సైకిల్. అంటే ద సిరీస్ ఆఫ్ చేంజెస్ వస్తాయి, డెవలప్మెంట్స్ వస్తాయి, మళ్ళీ ఏమవుతాము, మళ్ళీ రీప్రొడక్షన్ వస్తుంది, మళ్ళీ ఏమవుతుంది లైఫ్ టైం హ్యాపీనెస్, మళ్ళీ లైఫ్ టైం మళ్ళీ చనిపోతుంది. సో ఈ మూడు అన్ని కలిగితే ఏమవుతుంది లైఫ్ సైకిల్. బ్రతుకుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ పుడతారు, అలాగే. నెక్స్ట్, హౌ ఆర్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ వాల్యుబుల్ టు అస్. ఎలాగ ప్లాంట్స్ ట్రీస్ మనకు వాల్యుబుల్, గ్రెయిన్స్ అండ్ పల్సెస్, టింబర్, కుకింగ్ ఆయిల్, స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, లవంగాలు. దాల్చిన చెక్క, లవంగా ఎవరైనా అప్పుడు కాలం అయితే ఎక్కువగా ఎవరైనా కోపంగా ఉంటే, ఏంటి మిరియాలు కారాలు నూరుతున్నావు అంటే అంత కోపంగా, మిరియాల కారాలు ఎంత ఘాటుగా ఉంటాయి, అంత ఘాటుగా ఉన్నావేంటి అని చెప్తూ ఉంటాం కదా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకు ప్లాంట్స్ నుంచి ఏమొస్తాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి. మీకు తెలుసా పేపర్ కూడా వస్తుంది మనకు ప్లాంట్స్ నుంచి. ఫైబర్స్ అంటే ఏంటి, బట్టలు కూడా వస్తాయి. టీ, కాఫీ అండ్ నాకైతే సాయంత్రం కాఫీ తాగంగానే కాఫీ లేకుండా తల పగిలిపోతుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ట్రీస్ నుంచి వస్తాయి. మెడిసిన్స్ పూర్వకాలంలో అయితే మనకి ఇలా ఇంగ్లీష్ మందులు అయితే లేవన్నమాట. అప్పట్లో జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, కరోనా వచ్చినా, ఏం వచ్చినా కూడా ఒక యాపాకు చెట్టు తీసుకొచ్చి నూరి మింగిచ్చేవాళ్ళు. ఎందుకంటే యాపాకు మేడం చేదుగా ఉంటుంది, మేము మింగమంటారా. యాపాకులో ఏముంటుందండి, యాంటీ బ్యాక్టీరియల్ తత్వాలు ఉంటాయి కాబట్టి, ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం నీమ్ ట్రీ అనేది రోజుకి ఒకటి తీసుకోండి, ఒక ఆకు తీసుకోండి చాలు. చేదుగున్నా ఏమున్నా తినగా వేపాకు తీయనుండి అంటారు కదా, అంటే తింటూ ఉంటే ఆ చేదు కూడా తీయగా అనిపిస్తుంది అలవాటు అయ్యే కొద్ది. కాబట్టి అలా మెడిసిన్స్ని యూజ్ చేసేవాళ్ళు. గమ్ అంటే మనకి చిక్లెట్స్ ఇవి కూడా మనకి ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. గమ్ మనం అప్పట్లో అయితే, ఇప్పుడైతే మైదా వాడుతున్నాం గమ్స్కి, కానీ అప్పుడైతే చెట్ల నుంచి వచ్చే పాలలో నుంచి గమ్ అనేది తీసేవాళ్ళు. రబ్బర్. సో ఈ రబ్బర్ కూడా మనకి ఎరేజెస్ ఇవన్నీ కూడా మనకు చెట్ల నుంచి వస్తాయి అన్నమాట. గ్రీట్ విత్ ఫ్లవర్స్. నవడేస్ గ్రీట్ అంటే ఏంటి, హ్యాపీ
హ్యాపీ యానివర్సరీ, మై గాడ్ యు ఆర్ లుకింగ్ సో గ్రాజియస్. ఇలా ఏం చేస్తాం, గ్రీట్ చేస్తాం, అంటే విష్ చేస్తాం కదా, బర్త్డే కానీ గుడ్ మార్నింగ్ కానీ. ఇప్పుడు మీరు రేపు పొద్దున పెద్దయితారు, పెద్దయిన తర్వాత ఒక మంచి ఆఫీసరు, డాక్టర్, ఒక ఇంజనీర్ అవుతారు. నన్ను చూడడానికి వస్తారు, నన్ను చూడడానికి ఒట్టి చేతులతో వస్తారు, ఖచ్చితంగా ఫ్లవర్స్ లేదంటే నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏవో తీసుకొని వస్తారు. సో అలాగా గ్రీట్ విత్ ఫ్లవర్స్, అంటే ఫ్లవర్స్ని ఇచ్చి మనము గ్రీట్ చేస్తాం. నవేడేస్ ఫ్లవర్స్ ఆర్ బీన్ యూజ్డ్ టు సెలబ్రేట్ డిఫరెంట్ అకేషన్స్. సో డిఫరెంట్ అకేషన్స్ కూడా మనం ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేటివి యూస్ చేస్తాం. లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ వెండర్స్, సమ్ పీపుల్ సెల్ ఓన్లీ ఫ్లవర్స్. సో కొంతమంది ఓన్లీ పూల్ని అమ్ముతూ ఉంటారు, గేట్ కింద చూస్తూ ఉంటారా, పూలు అమ్ముతూ ఉంటారు. దే ఆర్ కాల్ ఫ్లోరిస్ట్స్. అంటే ఫ్లోరిస్ట్ అంటే ఏంటి, ఓన్లీ పూలు అమ్మే వాళ్ళని ఏమంటాము, ఫ్లోరిస్ట్ అనేసి అంటాం. దే బై ద ఫ్లవర్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్ హూ కల్టివేట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ దేర్ ల్యాండ్స్. ఓన్లీ వీళ్ళు ఏం చేస్తారు, ఫ్లవర్స్నే పండిస్తారు. దీన్ని ఏమంటారు, ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అంటే ఏంటంటే ఓన్లీ ఫ్లవర్స్ని పండించడాన్ని ఏమంటారండి, ఫ్లోరికల్చర్ అంటారు. దీస్ ఫార్మర్స్ గెట్ ద ప్లాంట్స్ ఫ్రమ్ నర్సరీస్. ఫార్మర్స్ ఏం చేస్తారు, నర్సరీస్ నుంచి మనకు ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఏ నర్సరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ అండ్ సోల్డ్. నర్సరీస్ అంటే చిన్న చిన్నగా ప్లాంట్స్ పెట్టుకొని పైన థర్మాకోల్ వేసేసి, పాలిస్టర్ కవర్స్ వేసి అమ్ముతూ ఉంటారు కదా, పైన లోపలంతా చిన్న చిన్న షాప్స్ లాగా ఉంటాయి, వాటిని నర్సరీస్ అంటారనమాట. సో వాటిలో ఏం చేస్తారు, మనకు ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఫ్లోరికల్చర్ అంటే ఏమని చెప్పాను, ఓన్లీ ఫ్లవర్స్నే పండించదాన్ని ఫ్లోరికల్చర్ అంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో గ్రోన్ some flowers like neem, teak to develop social forest. అంటే నీమ్ అనేది మనకు మెడిసినల్ ప్లాంట్. ఖచ్చితంగా వేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ సోషల్ ప్లాంట్స్, సోషల్ ఫారెస్ట్స్లో ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కూడా మనకు ఏం చేస్తుంది, ఈ నీమ్ ప్లాంట్స్ అనేటివి పండిస్తుంది. సో హియర్ ఈజ్ అవర్ పార్ట్ 3. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ బాగా వింటున్నారని అనుకుంటున్నాను క్లాసెస్. ఇంకోటి పార్ట్ 4లో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.